తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా ఈ 13వ తేదీన శని త్రయోదశి అయితే రాబోతుంది. ఈ నెలలో అదేవిధంగా 27వ తారీఖు కూడా మళ్ళీ శని త్రయోదశి అయితే రాబోతుందని చెప్తా ఉన్నారు. ఈ శని త్రయోదశి రోజు ముఖ్యంగా శని బాధతో బాధపడుతున్న వారు ఎటువంటి పరిహారం చేయాలి, ముఖ్యంగా ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, ఇలా రకరకాల శని బాధల గురించి చెప్తా ఉంటారు. వీటన్నిటికీ శని త్రయోదశి అనేది పరిష్కారం చూపబడుతుందంటారా? తప్పకుండా చూపబడుతుందండి. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శని త్రయోదశి నాడు ఇంట్లో నిత్య దేవతారాధన చేసుకున్నాక అక్కడికి వెళ్ళి పూజ అది చేసుకొని మనం క్లియర్ చేసుకుంటాం కదా. అలా చేయడం వల్ల ఎందుకు క్లియర్ అవ్వాలనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. మనకి కర్మకారకుడు శని, అంటే కర్మను అందించేవాడు, అంతేగాని ఆయనే డైరెక్ట్గా బాధని ఇవ్వట్లే. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనకి ఒక మనీ ఆర్డర్ వచ్చింది, లేకపోతే ఒక ఏదో సంథింగ్ ఎమర్జెన్సీది ఒక కాల్ వచ్చింది. ఆ వచ్చిన పోస్ట్ మ్యాన్ మనం ఏదేమి కావాలని ఇవ్వట్లేదు కదా, మనకేం పోస్ట్ మ్యాన్ డబ్బులు ఇవ్వట్లేదు, పోస్ట్ మ్యాన్ ఏమి మనకి ఏమంటారు ఎమర్జెన్సీకి సంబంధించిన లెటర్ ఏమి ఇవ్వట్లేదు. అంటే ఆయన మనకేం సంబంధం లేదు, ఆయన ఓన్లీ ఇచ్చేవాడు. అలాగే శని భగవానుడు కూడా ఏంటంటే ఆయన మన కర్మల్ని, మన కర్మం ఏం చేసామో దాన్ని ఇచ్చేవాడు మాత్రమే అర్థం చేసుకోగలగాలి. మరి ఇచ్చేవాడికి ఆ పవర్ ఉంటుందా అంటే ఉంటుంది, కొంత ఉండదని కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకి మహాదశలు నడిచేటప్పుడు, మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు వాటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది కదా. అయితే దీనికంటే ముఖ్యంగా మనం పూర్వజన్మలో చేసిన కర్మ వల్ల ఇది వస్తుంది కదా అని రియలైజేషన్ రావాలి ఫస్ట్. ఓకే, అంటే ధనం వల్ల ఇబ్బంది పడుతున్నాము, లేకపోతే ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాము, లేకపోతే వివాహం అవ్వక ఇబ్బంది పడుతున్నాము, లేకపోతే అన్నీ లేట్ అవుతున్నాయి, నిందలు పడుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడిచేటప్పుడు ఆలస్యం అవ్వడం. ముఖ్యంగా ఏలినాటి శని నడుస్తుంది అనుకోండి, ఇప్పుడు ఎవరికి నడుస్తుంది ఏలినాటి శని అని చెప్పి చూసుకుంటే కనుక పర్టికులర్గా ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ప్రస్తుతం ఇప్పుడు మనకి కుంభం వారికి, మీనం వారికి, మేషం వారికి ఉంది. ఇందులో మేషం వారికి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, అంటే ఖర్చుల విషయంలో నెగ్లిజెన్సీ చేయడం వల్ల, శని దేనికి కారకుడు, నెగ్లిజెన్సీ కారకుడు చేయడం వల్ల ఆ కర్మ నిన్ను పట్టుకుంటుంది. ఓకే, అంటే నీ యొక్క కర్మల్లో ఎటువంటి మార్పులు చేయాలనే విషయాన్ని తెలుసుకోగలగాలి. ఎంతసేపు ఏదో నేను పూజ చేయించేసుకున్నాను, జపం చేయించేసుకున్నాను, అమ్మయ్య నా శని తీరిపోయిందంటే కాదు. నువ్వు నీ కర్మలు ఏం చేస్తున్నావు అనే దాన్ని అబ్జర్వేషన్ చేయాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, మనం ఎలా మాట్లాడుతున్నాము, మనం ఎలా ఎమోషన్ అవుతున్నాము, మనం తోటి వారితో ఎలా ఉన్నాము అనే దానివల్ల కూడా మనకి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. ఖచ్చితంగా మనకు రావాల్సిన గౌరవం మనకు వస్తుంది. మనం ఇష్టం వచ్చినట్టుగా ఉంటే అవతల వాళ్ళు అంతే గౌరవిస్తారు. అవును. అట్లాగే మేషం వారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో నెగ్లిజెన్సీ పనికిరాదు. ఓకే, ఖర్చు పెట్టే విషయంలో నెగ్లిజెన్సీ పనికిరాదు. ఇవి మెయిన్గా చూసుకోండి. ఓకే, మన కుంభం, మన మీనం వారు కొన్ని చూడండి లేట్ చేసుకుంటాం, మనమే బద్ధకంతో చేస్తూ ఉంటాం కొన్ని. మీనం వారు బద్ధకించకూడదు ఏ విషయంలో, దానివల్ల శని యొక్క ప్రభావం పెరుగుతుంది. ఓకే, అదేవిధంగా కుంభం వారు మనీ మ్యాటర్స్ విషయంలో, అంటే ఇప్పుడు ఎవరికైతే డబ్బులు ఇస్తున్నాం ముందు వెనక చూసుకోకుండా ఇచ్చేస్తాం, అలాంటివి చేయకూడదు. ఇన్వెస్ట్మెంట్స్ కుటుంబంతో చెప్పకుండా చేసేవి కొన్ని చేస్తూ ఉంటారు. ఈ 3 రాసుల వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మన సింహం వారు సీక్రెసీగా చేసేవన్నీ వదిలేసుకోవాలి. ఓకే, అంటే ఎవరికి చెప్పకుండా చేయడం, వాటి వల్ల నిందలు పడడం లాంటివి వస్తూ ఉంటాయి. ఓకే, అర్ధాష్టమ శని జరుగుతున్నటువంటి ధనస్సు వారు ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, ప్రాపర్టీలు తీసుకునేటప్పుడు, గృహం కానీ స్థలం కానీ ఏదైనా విద్యా సంబంధించినవి డీల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఎందుకంటే మీరు ఫస్ట్ అసలు శని మీకు ఎక్కడున్నాడు, వాటికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉంటే, వాటికి సంబంధించిన విషయంలో ధర్మబద్ధంగా ఉంటే. ఎందుకంటే ఇప్పుడు శని పర్టికులర్గా మీన రాశిలో ఉన్నాడు. మీనం అంటే గురువుకు సంబంధించిన రాశి. ధర్మ కర్మాది యోగం ఏర్పడింది అక్కడ. ఓకే, అధర్మంగా ఏమాత్రం ఉన్నా పట్టించేస్తాడు. ఇప్పుడు చూడండి, ఈ మధ్య నేను మీకు గతంలో కూడా చెప్పాను, ఏమంటే శని మీన రాశిలో ఉంటున్నాడు, పెద్ద గురువులందరికీ ఎఫెక్ట్ అని అనుకుంటున్నాను. ఈ మధ్య చూసారు ఎట్లా ఉంది పరిస్థితి. పాపం మొన్న ఆయన పెద్ద ఒక ఆయన విషయంలో కూడా చాలా రచ్చయింది, నిన్నగాక మొన్న సంథింగ్. ఎంతమంది గురువులు ఇదవుతున్నారు, ఎందుకంటే శని మీన రాశిలో ఉన్నాడు. అంటే నువ్వు ధర్మబద్ధంగా ఉండే సమయం ఇది. ఏమాత్రం ధర్మాన్ని తప్పావా అయిపోయింది, కథం అంతే, అయిపోయింది. ఓకే, కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఆ రోజు చక్కగా మీరు
నువ్వులు తైలాభిషేకము, ఉమ్, ఒక వస్త్రము, ఉమ్, నువ్వులు, ఉమ్, అదేవిధంగా పేదవాళ్ళకి ఏదైనా పంచిపెట్టడము, ఓకే. పక్షులకి మరియు అదేవిధంగా మనకి జంతువులకి వాటికి నీరుని పెట్టడం, ఉమ్, ఏదైనా ఫుడ్ తినిపించడం, ఉమ్, నల్లటి వస్త్రాలు దానంగా ఇవ్వడం, గొడుగు దానంగా ఇవ్వచ్చు, చెప్పులు ఇవ్వచ్చు, ఓకే. వస్త్రాలు ఇవ్వచ్చు. ఉమ్, ఈ 3 కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఎస్. ఇవి చేసుకోవచ్చు. మెయిన్గా ఎప్పుడైనా ఎల్నాటి శని నడిచేటప్పుడు ఉమ్, ఏ పని కూడా పోస్ట్పోన్ చేయకూడదు. ఓకే. ఎక్కువగా మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. ఉమ్, ఎక్సర్సైజ్ చేయాలి, యోగాసనాలు వేయాలి, మీకంటే పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఉండాలి. ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఓకే. ఇవి ఏమాత్రం మన కింద పనిచేసే వాళ్ళని కించపరచడము, నువ్వు చాలా చిన్నోడు, నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్టుగా ప్రవర్తించడం చేస్తే ఉమ్, కార్మికులకి, కర్షకులకి శని కారకుడు. ఓకే. వాళ్ళు మనసులో పడినటువంటి బాధ, అంటే వాళ్ళు తప్పు చేశారు అనడం వేరు. ఉమ్, అవును. వాళ్ళు ఇప్పుడు ఒక బాస్ ఉంటాడు, యాజమాన్యం తప్పు చేసినప్పుడు ఒక మందలం చాలా తప్పులేదు, ఎస్. కానీ కించపరిచినట్టుగా మాట్లాడితే కనుక శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా శని త్రయోదశి రోజు నీలాంజన సమాభాసం రవిపుత్రం ఇమాగజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే మంత్రాన్ని చదువుకోవాలా, లేకపోతే ఇంకేదైనా మూల మంత్రాలు ఏదైనా ఉందంటారా? మూల మంత్రాలు అనేటువంటివి శమగ్నిరగ్న విష్కరహ అని ఒక మంత్రం ఉంది. ఓకే. అది తీసుకోవాలి గురువుల దగ్గర, ఎవరు పడితే వాళ్ళు చదవడానికి లేదు. ఓకే. ఈ నీలాంజన సమాభాసం సహజంగా ఎవరైనా చదువుకోవచ్చు. ఇంకా బెస్ట్ ఏంటంటే లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది. ఓకే. ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ నమః. ఈ నామం చక్కగా 48 నిమిషాలు కనుక ఎవరు చేసుకున్న శని ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన 4 రాశుల వారికి విపరీతమైన శని బాధలు ఉంటాయంటారా? 5 రాశుల వారికి విపరీతమైన శని బాధలు ఉన్నాయంటారా? మిగతా వారికి దీని నుండి ఉపశమనం అంటారా? అంటే ఎల్నాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని అయితే ఈ రాశుల వారికి నడుస్తుంది. సింహము, ధనస్సు, కుంభము, మీనము, మేషం వారికి ఓకే. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ జన్మజాతకంలో కనుక మంచి మహాదశ నడుస్తుంది, ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది. ఓకే. అసలు ఏలినాటి శని లేనివాడు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకి వేరే మహాదశ, వేరే కాంబినేషన్స్ బాగోవు. వాళ్ళు ఇబ్బంది పడరని ఏం లేదు, వాళ్ళకి మహాదశ బట్టి ఇంకా వేరే గోచారం బట్టి ఓకే దాని ప్రభావం కూడా ఉంటుంది కదా. ఎస్. అట్లా. సో ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజు ఏ పరిహారం చేయాలి, ఏ మంత్రం చదవాలని చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.